వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. తిరుపతి అంటే ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికంగా భావించేటువంటి ప్రదేశం. తిరుమల అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి తిరుమలలో ఈ మధ్యకాలంలో చాలా అంశాలు చూసాం. తిరుమలకి అన్యమతస్థులు రావటం, ప్రార్థన చేయటం చూసాం. అయితే తాజాగా మరొక అంశం ఒక ఆందోళన కలిగిస్తుంది. పాఠాలు చెప్పాల్సినటువంటి గురువులు మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఈ విధమైనటువంటి పనులు వాళ్ళు చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. అదేవిధంగా సాక్షాత్తు తిరుపతి తిరుమల పవిత్రత కూడా దెబ్బతింటుందని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం చాలా ఆందోళన కలిగిస్తుంది. మీరు చూశారు కదా, ఒక లెక్చరర్ గారు అమ్మ నాన్న యేసు ప్రభు, ఆవిడ బోర్డు మీద ఏం రాశారు చూడండి, అక్క అన్న యేసుక్రీస్తు. 11వ తారీఖు 12వ నెల 2025 డేట్ కూడా చూడొచ్చు, థర్స్డే అంట. మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత పాఠాలు చెప్పిన కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్ మాధవిని విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ఈ మేడం గారి పేరు మాధవి గారు. ఈవిడ కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్. ఆవిడ మరి కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నటువంటి మాధవి గారు పాఠాలు బోధించాల్సినటువంటి ఆవిడ అసలు మతం గురించి ఎందుకండి? ఇక్కడ మనము ఏ మతాన్ని తప్పు పట్టట్లేదు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఇక్కడ కలిసిమెలిసి ఉంటారు. హిందువులు హిందూ దేవుని పూజిస్తారు, క్రిస్టియన్స్ యేసుక్రీస్తును ఆరాధిస్తారు, ముస్లిమ్స్ అల్లాని ఆరాధిస్తారు, అల్లాకి ప్రార్థన చేసుకుంటారు. ఎవరు తప్పు పట్టట్లేదు. అయితే ఎవరి మతాన్ని వారు ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. సో పరమతం మీద విషయం చిమ్మకూడదు ఎవరు, అది ఇక్కడ మనం చెప్పుకునేది. మరి ఇక్కడ అసలు కాలేజెస్లో స్కూల్స్లో మతాల గురించి బోధన అవసరమా? ఎవరన్నా చేస్తారా? ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి మేడం గారు ఈ విధంగా చూడండి, డేటు డిసెంబర్ 11, 2025 థర్స్డే. బోర్డు మీద అమ్మ నాన్న యేసు ప్రభు, అక్క అన్న యేసుక్రీస్తు. అంటే ఎందుకు ఈ విధంగా వారు చెప్పాల్సి వచ్చింది? అంటే కావాలనా లేకపోతే అటెన్షన్ క్రియేట్ చేయడానికా? అసలు ఎవరైనా బోర్డుల మీద ఆ విధంగా చెప్తారా? సో ఏ దేవుడి పేరు కూడా రాయకూడదు ఇక్కడ. హిందూ దేవుళ్ళ పేర్లు అయినా కూడా ఇక్కడ ఇది కాలేజీ. సో ఆ కాలేజీలో విద్య మాత్రమే బోధించాలి. సో మతాల ప్రస్తావన నాకు తెలిసి అయితే కాలేజీలో స్కూళ్ళల్లో అనవసరం. ఎందుకంటే అన్ని మతాలకు చెందినటువంటి విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళల్లో ఒక ఏర్పాటువాదాన్ని మనం క్రియేట్ చేయకూడదు. నువ్వు పలానా మతం వాడివి, నువ్వు పలానా మతం వాడివి, నేను పలానా మతం దేవుడి గురించి గొప్పగా చెప్తున్నానంటే మిగతా మతానికి చెందినటువంటి విద్యార్థులు అంటే వారు చిన్నబోతారు కదా. సో అది అవసరం లేదు. ఎవరి మత విశ్వాసాలు వారివి. ఫైనల్గా దేవుడు ఒక్కడే, మతాలు వేరైనా కులాలు వేరైనా భగవంతుడు ఒక్కడే. సో అలాంటిది ఈ విధంగా ఈ ఇంగ్లీష్ లెక్చరర్ గారు, కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఈ విధంగా మతాల గురించి ఆవిడ బోధించడం అంటే నిజంగా చాలా దురదృష్టకరం. సో ఎటుపోతుంది సమాజం? ఒక బాధ్యతాయుతమైనటువంటి లెక్చరర్గా ఉన్నటువంటి మాధవి గారు ఈ విధంగా బోర్డు మీద మతం గురించి ఈ విధంగా చేయటం చాలా దురదృష్టకరం. అయితే స్పందించిన ఈ వార్త వైరల్ అవ్వడంతో ప్రిన్సిపల్ గారు స్పందించి వెంటనే విచారించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారంట. ఎవరు? తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ గారు ఈ యొక్క ఎపిసోడ్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో వారు ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చి గతంలోనూ ఆమె ఇలాంటివి చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ లెక్చరర్, ఇంగ్లీష్ కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవి గారు గతంలో కూడా ఇలాంటివి చేసినట్టు తేలడంతో మాధవి గారిని సస్పెండ్ చేశారంట. సో ఇప్పుడు మాధవి గారు లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు యేసుక్రీస్తు ఇష్టమైతే మీ మనసులో ఉంచుకోండి, మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి, తప్పులేదు. మీరు ఒక బాధ్యతాయుతమైన వృత్తి, అన్ని మతాల వారు అన్ని కులాల వారు గురువును గురువుగానే గౌరవిస్తారు. గురువుల్లో కూడా కులాలు మతాలు ఉండవు. మీరు అలాంటి పొజిషన్లో ఉండి మతాల గురించి దేవుల గురించి అసలు ఇక్కడ ప్రస్తావనే అవసరం లేదనేది నా అభిప్రాయం.
ఇప్పుడు మీరు సస్పెండ్ అయ్యారు, ఉద్యోగం పోయింది, ఏంటి మీ పరిస్థితి? అవసరమా ఈ విధంగా? అంటే మీరు ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తామని ఆలోచించాలి. ఇంకోటి, అసలు తిరుపతిలో ఆ విధంగా నిజంగా చాలా దురదృష్టకరం. అసలు తిరుమలలోనే అన్య మతస్థుడి ప్రార్థన, గతంలో మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం, చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. ఎటుపోతుంది సమాజం, ఎటుపోతుంది, చాలా దురదృష్టకరం. దయచేసి ఇలాంటివి ఏ లెక్చరర్ చేయొద్దు. ఏ మతం గురించి కూడా స్కూళ్ళల్లో, కాలేజీలో బోధించొద్దు. అవసరం లేదు. విద్యార్థులకి పాఠాలు బోధించండి, వారికి మంచి నడవడికని బోధించండి, సమాజంలో ఏ విధంగా గౌరవంగా బతకాలో చెప్పండి, సో ఏ విధంగా నీతి నిజాయితీలు సమాజానికి ఉపయోగపడాలో బోధించండి, ఎలా ఎదగాలో బోధించండి. అంతేగాని మతాల గురించి మీరు బోధించాల్సిన అవసరం. మతాల గురించి మత గురువులు ఉంటారు, ఎవరికి నచ్చినటువంటి మతానికి సంబంధించి వారికి మత గురువు ఉంటారు. ఆ మత గురువుల దగ్గర వారు బోధన నేర్చుకోవాలి, కానీ ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా చాలా దురదృష్టకరం తిరుపతిలో ఈ విధంగా జరగటం ఎస్వి యూనివర్సిటీలో.